నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. కాస్త రెగ్యులర్ రాజకీయాల నుంచి కొంచెం పక్కకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి. మనకు తెలుసు, ఆసియా కప్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఇండియా గెలిచింది, పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ జరిగిన తీరు మీద, జరగాల్సి వచ్చిన పరిస్థితుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ లాంటి దేశంతో ఆడకపోతే వచ్చే ఇదేంటి, ఎందుకు ఆడాల్సి వచ్చింది, ఎవరు దీనికి కారణం, మోడీయా, బీసీసీఐయా, ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న జైషానా, ఎవరు కారణం, ఎవరిని నిందించాలి, అసలు నిందించాలా వద్దా, ఆడకపోతే ఏం జరుగుతుంది, సరే పోనీ ఆడారు, ఎందుకు స్పోర్టివ్గా ఉండలేకపోయారు, ఎందుకు ఒక గేమ్లో ఉండేటువంటి సాంప్రదాయాన్ని పాటించలేకపోయారు, టాస్ వేసినప్పుడు కానీ, కెప్టెన్స్ కలిసి కూర్చున్నప్పుడు కానీ ఎందుకు కనీసం పాకిస్తాన్ కెప్టెన్కి లేదా టీమ్మేట్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయారు. ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది దీని వెనక, ఎవరి వలన ఆడక తప్పని పరిస్థితి వచ్చింది, ఆడకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో స్పోర్ట్స్ అనలిటికల్ ఎక్స్పర్ట్ శివప్రసాద్ గారు ఉన్నారు. దాదాపు పాత ఇండియన్ టీంతో కలిపి కొత్త ఇండియన్ టీంతో అనేక దేశాలు, ఐపీఎల్ లాంటి వీటిలో కూడా అనేక ప్రాంతాల్లో తిరిగి అనలిస్ట్గా మన ముందు ఉన్నారు శివప్రసాద్ గారు. ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ శివప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నా మొట్టమొదటి ప్రశ్న, పాకిస్తాన్ విషయంలో ఇండియాకి జరుగుతున్న నష్టం ఏంటి, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరిగింది, ఈ మధ్య కాలంలో పహల్గాం దాడి తర్వాత జరిగిన విషయాలు, ఇవన్నీ మనకు తెలుసు. ఈ క్రమంలో పాకిస్తాన్తో ఆడకపోయి ఉంటే మంచిదేమో కదా, ఎందుకు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది? నిజానికి ఈ టోర్నమెంట్లో ఇండియా తప్పుకున్నందువల్ల ఇండియాకి కలిగే నష్టం ఏమీ లేదు. ఓకే, చాలా చిన్న టోర్నమెంట్ ఏషియా కప్ అనేది. అవును కదా. ఒకప్పుడు ఏషియా కప్కి కొంత అద్భుతమైనటువంటి టోర్నమెంట్గా చాలా గొప్ప పేరు ఉండేది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది తగ్గిపోతూ వచ్చింది. సో బేసికల్లీ అనేక దేశాలని, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా, అంటే యుఎస్ ఏషియాలోకి రాదు, వాళ్ళన్నీ ఎప్పుడైతే క్రికెట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ ఎంట్రీ వల్ల ప్రధానమైనటువంటి టీమ్స్, ఏషియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టీమ్స్, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా, శ్రీలంక ప్రధానంగా ఈ 4 టీంలు బేసిక్గా చాలా ప్రధానంగా ఉండేవి. ఈ 4 టీమ్స్ మధ్య మంచి హోరాహోరీ మ్యాచెస్ జరిగినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఓకే, ఇది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు. అప్పుడు ప్రెస్టీజియస్. దాని తర్వాత గ్రాడ్యువల్గా దాని ప్రభ తగ్గిపోతూ వచ్చింది. ఓకే, ఏషియా కప్ కొన్నాళ్ళ పాటు జరగనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఏషియా కప్కి ఆ రకమైనటువంటి ఛామేమీ లేదు. ఓకే, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సపరేట్గా ఉంది, దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, దానికి ఒక ట్రెజరర్ ఉన్నాడు, బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐసీసీకి అనుబంధంగా పనిచేస్తాయి. ఓకే, కానీ వాళ్ళేమి డెసిషన్స్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఓకే, తీసుకోవాల్సింది ఐసీసీ. ఓకే, ఇక ఇండియా ఎందుకు ఇట్లాంటి స్టాండ్ తీసుకుంది, ఎందుకు ఇక్కడ ఒక మాట, నా ఇంట్రడక్షన్లో ఐసీసీ గురించి ప్రస్తావించాను. ఈ విషయంలో ఐసీసీ పాత్ర కూడా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే నేనేమంటానంటే, ఎవరు ఏ దేశంతో ఆడాలి, ఏ దేశంతో ఆడకూడదు, అంటే బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న వ్యవహారాలతోటి ఐసీసీకి ఏం సంబంధం లేదు. కానీ వాళ్ళు చేసేది డబ్బు ప్రధానంగా చేస్తారు. ఓకే, ఐదర్ ఐసీసీ ఆర్ బీసీసీఐ ఆర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అని చెప్తాను మీకు. ఓకే, ఈ ఫిక్సర్స్ చేసేటప్పుడు టీమ్ ఫిక్సర్స్, ఏ టీంతో ఆడాలి అని షెడ్యూల్ తయారు చేసేటప్పుడు ఇండియా పాకిస్తాన్ మాత్రమే ఎందుకు పెట్టాలి? లాజిక్. గ్రూప్ ఏలో ఇండియా ఉందనుకోండి, గ్రూప్ బిలో పాకిస్తాన్ పెట్టచ్చుగా. కరెక్ట్. గ్రూప్ బిలో ఇండియా ఉంటే గ్రూప్ ఏలో పాకిస్తాన్ పెట్టచ్చుగా. కరెక్ట్. ఎందుకు ఈ రెండింటిని ఒకే దాంట్లో ఎందుకు వేస్తారు? లాజిక్. డబ్బు కోసం. ఓకే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే వచ్చేటటువంటి భయంకరమైనటువంటి టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా అండ్ పాకిస్తాన్. కానీ నిన్న బాయ్కాట్ నినాదం పనిచేసినట్టుంది. జస్ట్ 40%, 45% గ్రౌండ్లో ఫీల్ అయినట్టుంది. కరెక్ట్. సో వాళ్ళు అనుకున్నది ఫలించలేదు. కానీ ఇది ఏషియా కప్, వాళ్ళు వరల్డ్ కప్ అయితే ఎట్లా ఉండేది. అఫ్ కోర్స్. ఓకే,
ఇండియా బీసీసీఐ డామినేషన్ అనేది మీకు వరల్డ్ క్రికెట్లో సుస్పష్టంగా మీకు కనిపిస్తుంది. జగ్మోహన్ దాల్మియా అనే వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి తీసుకొచ్చినటువంటి రివల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఐపీఎల్తో సహా ఓకే ఇవన్నీ తర్వాత మోడీ తీసుకున్నాడు, లలిత్ మోడీ తర్వాత తీసుకున్నాడు. కానీ ఇవన్నీ ఏవైతే చేశారో అవి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుని అత్యంత ధనవంతమైనటువంటి క్రికెట్ బాడీగా తయారు చేసినాయి. ఈరోజు బీసీసీఐ ఇస్ డిక్టేటింగ్ టర్మ్స్ టు ఐసీసీ ఆల్సో. ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసాం, పాకిస్తాన్ హోస్ట్, కానీ మనం వెళ్ళలేదు, మేము వెళ్ళమన్నాం. రైట్, అవసరమైతే మానేస్తామని చెప్పాం కదా, వెన్యూ మార్చండి లేకపోతే మేము ఆడమన్నాం. వాళ్ళు చాలా ప్రగల్భాలు పలికారు, రాకపోతే మేము తీసేస్తామన్నారు, ఇన్ని రకాలుగా బెదిరించారు. కానీ చివరికి ఏమైంది, తల ఒగ్గి న్యూట్రల్ వెన్యూలు ఆడడానికి తల ఉంచి ఒప్పుకున్నారు వాళ్ళు. కారణం ఏంటి, బీసీసీఐతో పెట్టుకుంటే వాళ్ళు బతకలేరు. బీసీసీఐ లేకపోతే నీకు డబ్బులు రావు, బీసీసీఐ లేకపోతే వ్యూవర్షిప్ రాదు, స్పాన్సరర్స్ వెళ్ళిపోతారు. సో పాకిస్తాన్ బోర్డు కూడా దీంతో ఏకీభవిస్తుంది కాబట్టి తప్పక చేసేదేం లేదు. అంటే మరి వాళ్ళు అన్ని ప్రగల్భాలు మాట్లాడిన వాళ్ళు మరి ఇండియా పాకిస్తాన్ వెళ్ళకపోతే మరి న్యూట్రల్ వెన్యూలు ఎందుకు పెట్టారు? మేము పెట్టం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు కదా, కుదరదని చెప్పారు కదా, నో ఛాన్స్ అని చెప్పారు కదా. వై డిడ్ దే అగ్రీ? ఓకే, ఇండియాతో పెట్టుకుని బీసీసీతో పెట్టుకుని వాళ్ళు బతకలేరు. ఇది కీలకమైనటువంటి పాయింట్. అది ఓకే, అంటే పాకిస్తాన్ వైపు నుంచి. మరి భారతదేశానికి ఏమైంది? మనం నష్టపోయింది మనం కదా, మనం ఎందుకు ఆడాలి? ఆడకుండా బాయ్కట్ చేయొచ్చు కదా. బాయ్కట్ చేయొచ్చు, ఎందుకంటే దీని ముందు జరిగినటువంటి సీనియర్ సిరీస్ జరిగినాయి కదా, వెటరన్ సిరీస్ జరిగినాయి కదా, దాంట్లో నుంచి ఇండియన్ క్రికెట్ టీం వాలంటరీగా తామే తప్పుకున్నారు. మేము ఆడమని చెప్పి పాకిస్తాన్తో ఫైనల్ ఆడాల్సి వచ్చింది, తప్పుకొని కప్పు వాళ్ళు గెలిచినట్టుగా వీళ్ళు ఇచ్చేసారు వాళ్ళకి. అవునా? అవును, ఓకే, నాకు వెటరన్ సిరీస్ జరిగింది. కానీ అక్కడ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యేవు. ప్లేయర్స్ దే కుడ్ టేక్ డెసిషన్ ఇండిపెండెంట్లీ. ఓకే ఓకే, ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేస్తున్న వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూర్చుని ఇది మన భారతదేశ పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, మన మీద ఇంత దాడి జరిగినప్పుడు మనం దీంట్లో ఆడడం కరెక్ట్ కాదు, కాబట్టి కప్పు పోతే పోయింది, మనం ఫైనల్కి వచ్చాం, ఓడిపోతే ఓడిపోయాం అనుకుందాం, ఇచ్చేద్దాం అనుకున్నారు, బయటకు వచ్చేసారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్క మాటతో చెప్పాలంటే, తేల్చాలంటే కేవలం డబ్బు అంతే. లక్షలకు సంబంధించింది కదా, కోట్లకి సంబంధించింది కదా. ఇప్పుడు ఇండియా తప్పుకుంటే అంటే ప్రపంచం ఒత్తిడి ఏమన్నా ఉందా? ఉండదు, ఆడాల్సిందే అని ఏముండదు. అలా ఒక్క ఇండియా తప్పుకుంటే ఈవెన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారో సోనీ, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు డెఫినెట్గా. ఈ టోర్నమెంట్లో చామేముంది, ఇవన్నీ కమర్షియల్ యాంగిల్స్. ఓకే, ఇకపోతే ఇండియా తరఫున ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇంత చేసినటువంటి మోడీ ప్రభుత్వం, అమిత్ షా నెంబర్ 2, అమిత్ షా దాంట్లో కీలక పాత్ర పోషించారు, యుద్ధంలో కీలక పాత్ర పోషించారు, చాలా వ్యవహారాలు చక్కబెట్టారు, అనేక అంశాల్లో ఆయన మోడీకి రైట్ హ్యాండ్. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే బుర్ర అంటారు వాళ్ళిద్దరిని కూడా. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు దీనికి అనేది ప్రధానమైన పాయింట్. ఇంకోటి ఏంటంటే అమిత్ షా కుమారుడు జై షా ఐసీసీకి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. ఈ చర్చ 2 నెలల క్రితమే జరిగింది యాక్చువల్గా. ఓకే, అసలు ఇండియా ఎందుకు ఆడాలి దీంట్లో, ఇండియా ఆడినందుకు కలిగే ప్రయోజనం ఏంటి, తప్పుకోవచ్చు కదా అనేటటువంటి చర్చ తీవ్రంగానే లేచింది. కానీ మధ్యలో ఎవరో ఒకరు దీన్ని అడ్డుకుంటారనేటటువంటి నమ్మకం హిందువుల్లో, ముఖ్యంగా ఎవరైతే దీన్ని పాకిస్తాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో ట్రూ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి మనస్సుల్లో కూడా హిందువులు ట్రూ ఇండియన్స్ అని చెప్పదలుచుకున్నారు. అట్లాంటి కాదు, హిందువులు ముఖ్యంగా హిందువులు బేసికల్గానే వ్యతిరేకిస్తారు. ఓకే, స్పోర్ట్స్తో సంబంధం ఇండియన్స్ అందాంలేండి, దీనికి మళ్ళీ అంటే హిందువులు అంటున్నారంటే ఈవెన్ ఇక్కడ మరి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది అనుకోండి సపోజ్, ముందుకు వచ్చేది హిందువులకు సంబంధించినటువంటి సంస్థలు ముందుకు వస్తాయి బేసికల్గా. అట్లేం లేదండి, నేను అక్కడ చూడలేదు అట్లా. ఎందుకు వస్తాయి? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వాళ్ళ స్టేట్మెంట్. నేను ఇక్కడ మీతో ఏకీభవించలేకపోతున్నా. ఇండియన్ టీంని ఆరాధించే వాళ్ళు, ఇండియన్ టీం గెలవాలని కోరుకునే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటారు. మనం ఇక్కడ మతాన్ని తీసుకొస్తే మళ్ళీ వేరే ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్. ఓకే, అయితే అట్ట వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ముందే వ్యతిరేకించారు. కానీ ఏదో మిరాకిల్ జరగకపోతుందా, గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకోకపోతుందా, ఖచ్చితంగా భారత్ దీంట్లో పార్టిసిపేట్ చేయదు, చేసినా పాకిస్తాన్తో ఆడదు అని వాళ్ళు ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చి అందరూ మౌనంగా ఉండిపోయారు. కానీ ఎక్కడ జరిగింది ఈ మార్పు?
ఈ మార్పు ఎక్కడ జరిగింది అంటే దీనికి బాధ్యత ఎవరు అంటే గవర్నమెంటే దీనికి బాధ్యత వహించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి? అంటే 2008 తీసుకోక తప్పని పరిస్థితులు ఏమైనా వచ్చాయా? 2008లో ఓకే మన మీద అటాక్ జరిగినప్పుడు, బాంబే అటాక్ జరిగినప్పుడు ఓకే చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్తో పాకిస్తాన్తో ఆడకూడదని. ఓకే నో బిలేటరల్ సిరీస్ బిట్వీన్ దీస్ టూ, ఇద్దరి మధ్య. ఒకవేళ అటువంటిది ఏదైనా జరగాలంటే న్యూట్రల్ వెన్యూలో జరగాల్సిందే. ఓకే అవి కూడా ఛాంపియన్షిప్ మ్యాచెస్ మాత్రమే. ఓకే వరల్డ్ కప్, ఏషియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వాట్ ఎవర్ మే బి ద ఐసీసీ ట్రోఫీస్, ఓకే అవి మాత్రమే న్యూట్రల్ వెన్యూస్లో జరుగుతాయి. అక్కడ మాత్రమే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతాయి. ఓకే ఇండియా పాకిస్తాన్ వెళ్ళదు, పాకిస్తాన్ ఇండియా రావడానికి వీల్లేదు. ఓకే ఆ డెసిషన్ మేరకి కట్టుబడి ఉన్నారు వాళ్ళు Okay. ఇంతకాలం పాటు. నో బిలేటరల్ సిరీస్ ఇంతవరకు ఏమీ జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది అనే దానికి ఒకే ఒక్క కీలకమైనటువంటి కారణం. దట్ ఈస్ వీఆర్ హోస్టింగ్ ఒలింపిక్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. పాకిస్తానా? ఇండియానా? ఓకే వీఆర్ బిడ్డింగ్ ఫర్ దట్. మనం ఒలింపిక్స్ కోసం బిడ్ వేస్తున్నాం. ఓకే ఒలింపిక్స్ కండక్ట్ చేయడం అనేది ఏ దేశానికైనా సరే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం. డెఫినెట్గా అది ఏ దేశానికి కేటాయించబడితే ఆ దేశానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం. దానివల్ల వచ్చే డెవలప్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. దాన్ని హోస్ట్ చేయడం ఓ పెద్ద ఇష్యూ, అది వదిలేయండి. దాంతోపాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఇండియాకు వస్తారు. టూరిజం విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు స్పాన్సర్షిప్ తీసుకునేటువంటి సంస్థలు విపరీతంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా దేశానికి గొప్ప ప్రతిష్టను తీసుకొచ్చి పెడతాయి. ఓకే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. ఓకే నాకు తెలిసి 2036 ఒలింపిక్స్కి ఇండియా బిడ్డింగ్ ఫర్ దట్. ఓకే నెక్స్ట్ ఒలింపిక్స్ ఆల్రెడీ షెడ్యూల్ షెడ్యూల్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే 2036 కదా, ఇప్పటి నుంచి ఏమిటి వీళ్ళకి వర్రీ అంటే క్రికెట్ని ఒలింపిక్స్లో చేర్చారు. ఓకే ఓకే రేపు ఒలింపిక్స్లో క్రికెట్ ఆడబోతున్నాం. ఇండియన్ టీం కూడా ఆడబోతుంది. ఓకే 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 ఒలింపిక్స్ అనేది ప్రెస్టీజియస్ ఇష్యూ. డెఫినెట్గా అక్కడ నేను పాకిస్తాన్తో ఆడను కాబట్టి కుదరదని అనటానికి లేదు. ఒకవేళ న్యూట్రల్ వెన్యూలో ఎక్కడో జరుగుతోంది అంటే ఒలింపిక్స్లో ఆడొచ్చు. మీరు అన్నట్టుగా ఐసీసీ టోర్నీస్ ఆడొచ్చు. ఇక్కడ అఫ్ కోర్స్ ఇది కూడా ఐసీసీనే. ఇది ఐసీసీ కాదు, ఇది ఐసీసీ కాదా? ఓకే ఒలింపిక్స్. నేను అంటున్నది ఒలింపిక్స్ గురించి కాదు. బేసిక్గా మనకున్నటువంటి ఒప్పందాల ప్రకారం లేకపోతే మన దేశం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఐసీసీ టోర్నీస్ ఆడొచ్చు. న్యూట్రల్ వెన్యూస్ లో ఆడొచ్చు. మరి పాకిస్తాన్ తో ఆడకపోతే ఒలింపిక్స్ ఆడడానికి లేదా? లేదు ఇప్పుడు జరిగే దాని గురించి కాదు వాళ్ళ బాధ. ఓకే ఇప్పుడు ఒలింపిక్స్ లో రేపు క్రికెట్ ఎక్కడో బెర్లిన్లోనో లేకపోతే ఇటలీలోనో జరిగితే అక్కడ ఆడేస్తారు. వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ మనం బిడ్ చేసిన దాంట్లో రేపు పొద్దున మనం పాకిస్తాన్తో ఆడాల్సి వస్తుంది. రేపు మనం బిడ్ చేసినప్పుడు మన కంట్రీలో ఒలింపిక్స్ జరిగినప్పుడు అటువంటి ప్రెస్టీజియస్ అనేటువంటి ఈవెంట్లో ఇండియన్ టీం పాకిస్తాన్తో ఆడదు కాబట్టి నేను తప్పుకుంటానడానికి వీల్లేదు. అలా ఆడకపోతే కుదరదు. భారత ప్రతిష్టకి చాలా తీవ్రమైనటువంటి మచ్చ తెచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే సో అప్పటి దీనికి ఇప్పుడు మనం ఆడక తప్పని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు టీంలు తలపడవు అనేటటువంటి దాన్ని తగ్గించడం వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే దీన్ని కొనసాగిస్తాం 2036 వరకు. ఎక్కడైనా బయట ఎక్కడ టోర్నమెంట్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడతాయి మామూలుగానే. ఓకే బట్ కాదు మీరు చెప్పినట్టు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. అదే ఇంత శత్రుత్వం ఉండి ఇంత వ్యతిరేకత మీరు మామూలుగా ఎప్పుడు చూస్తుండరు మీరు ఇట్లాంటి వ్యతిరేకత. నిన్న మ్యాచ్కి ముందు వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యతిరేకత అత్యంత భయంకరమైనటువంటి వ్యతిరేకత కలిగింది. అంత క్రితం ఎప్పుడు జరగలేదు. మీకు బాంబే అటాక్స్ జరిగినప్పుడు అంత పెద్ద వ్యతిరేకత కలగలేదు. తర్వాత జరిగినటువంటి అనేక అటాక్స్లో కూడా ఎప్పుడు ఇట్లా రాలేదు. కానీ ఈసారి భారత సిటిజన్ అనేవాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. నా మీద దాడి జరిగిందని ప్రతి వ్యక్తి ఫీల్ అయ్యారు. డెఫినెట్గా అమాయకులైనటువంటి 26 మందిని, అది కూడా మామూలుగా అనేకసార్లు బాంబ్ బ్లాస్ట్లో చాలామందిని చంపారు. హైదరాబాద్లో కూడా చాలా అయినాయిగా. లుంబిని పార్క్ అయింది, లేకపోతే వేరే చోట గోకుల్ చాట్లో అయింది, దిల్సుఖ్నగర్లో అయింది. ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఇంత రివోల్ట్ రాలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని వెతికి, వాళ్ళని బట్టలు విప్పించి, వాళ్ళని పరీక్షించి అత్యంత దారుణంగా చంపి మోడీకి చెప్పుకోండి పోయి అని చెప్పి వాడు మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడైతే విట్నెస్ చేశారో, కరెక్ట్, ఇట్లాంటి కండిషన్లో ప్రతి ఒక్క భారతీయుడి యొక్క మనోభావాలు అతి తీవ్రంగా దెబ్బతిన్నాయి, అతి దారుణంగా దెబ్బతిన్నాయి.
తాము ఎందుకు దీన్ని భరించాలనేటటువంటి స్థితి వచ్చింది. మామూలుగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా తాను ఇండియాని శత్రు దేశంగా చూస్తుంది. ఇండియా ఎప్పుడు పాకిస్తాన్ని ప్రత్యేకంగా శత్రు దేశంగా చూడలేదు. నేను పాకిస్తాన్ వెళ్ళాను టూ టైమ్స్. ఓకే. అంటే వాళ్ళ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు అక్కడ ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు, అది వేరే విషయం. కానీ అక్కడ ప్రతి ఒక్కరికి ఉగ్గుపాలతో నేర్పుతారు, భారతీయుడు మనకి శత్రువు ఓకే అనేది ఉగ్గుపాలతో నేర్పుతారు. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందంటే, అయితే మనం ఈ విషయానికి వస్తే అయితే ఆ స్థితి ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే. పాకిస్తాన్ మాత్రమే ఇంత క్రితం అలా భావించేది. ఇండియా సౌభ్రాతృత్వంగానే ఉండేది, ఉండడానికి ప్రయత్నం చేసేది. కానీ ఈరోజు భారత ప్రజలు ఎవరు ఆ స్థితిలో లేరు. ఇంత చేసినటువంటి పాకిస్తాన్తో ఆడడం అనేదాన్ని వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఆడాల్సి వచ్చిన పరిస్థితి నెక్స్ట్ ఒలింపిక్స్ రాబోతున్నాయి కాబట్టి అనేది మీరు చెప్పిన ఒక రీజన్. అది మరి అంత కన్విన్సింగ్ ఉంటుందా లేదా ఇండియన్స్కి? లేదు, మీరు సంబంధాలు కనుక మెరుగుపడకపోతే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ ఇంకా తీవ్రమైన వారు వచ్చి ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి ఏదైనా యుద్ధం జరిగి లేకపోతే అటువంటివి ఏమైనా జరిగితే ముందు మనం చెప్పలేము. ఓకే. కానీ మోడీ గవర్నమెంట్ నుంచి మనం చూసుకుంటే మీరు చేసే ప్రతిదానికి మేము ప్రతిదాడి చేయగలం, మీరు అంతగా మా మీదకి వస్తే మేము మిమ్మల్ని నాశనం చేయగలం, కానీ మేమే సహనం వహిస్తున్నాం అనే దాన్ని ప్రతిసారి ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంటే గ్రౌండ్లో చెబుతూనే ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్స్ వెయిట్ చేశారు, సరే వీళ్ళు పెవిలియన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారేమో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, సాంప్రదాయం కదా పాటిస్తారేమో అని అన్నారు. బట్ వాళ్ళు చూస్తుండగానే నాకు తెలిసి పాండ్యా అనుకుంటా డోర్ వేసేసాడు. సో ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. న్యాచురల్. ఇప్పుడు మనం ఎక్కడైతే కాంట్రవర్సీ ఉంటుందో, ఎక్కడ వివాదం ఉంటుందో మీరు దాని మీద కాన్సంట్రేట్ చేస్తారు. అంటే అఫ్ కోర్స్ మీతో మేము ఆడినప్పటికీ మీకు మాకు గ్యాప్ ఉందిరాబోయ్ అని చెప్పినట్టు ఉంది. మేము ఫ్రెండ్లీగా మీతో చేయగలిపి మీతో మేము సహోదర భావాన్ని ప్రకటించలేము. బికాజ్ ఎందుకంటే మీరు సహోదర భావంతో మీరు లేరు కాబట్టి. ఈవెన్ ఆఫ్టర్ అటాక్ అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి శత్రు దేశాన్ని వాళ్ళ వైమానిక స్థావరాలన్నింటినీ నాశనం చేసి అవన్నీ కేవలం అది కూడా కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి ఎక్కడ ఏ సివిలియన్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పిన్ పాయింట్ చేసి స్థావరాన్ని నాశనం చేసి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ మననే బ్లేమ్ చేస్తూ వచ్చింది. ఓకే. మనం అక్కడ వీడియోస్తో సహా మొత్తం మనం ప్రజెంట్ చేసాం, ఎక్కడ ఏ ప్లేస్లో ఏ వైమానిక స్థావరం మీద ఎంత దాడి జరిగింది, ఎంత ధ్వంసం అయింది, దాని వీడియోతో సహా మనం ప్రజెంట్ చేసాం. కానీ వాళ్ళు మన చిత్రాలు బొమ్మలు చూపించి వాటిని మేము నాశనం చేసామని చెప్పుకునేంత దయనీయ స్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. వాళ్ళు చూపించారు అట్లాగే. రైట్. కాబట్టి ఆ పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. వీఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ యూ. ఓకే. కాబట్టి నిబంధనలు స్పోర్టివ్ స్పిరిట్కి మేము కట్టుబడి ఒక టోర్నమెంట్ జరుగుతుంది, మేము మీతో ఆడాలి, న్యూట్రల్ రేంజెస్లో మేము ఆడుతున్నాం. కాబట్టి ఇంత జరిగినా మేము మిమ్మల్ని బాయ్కాట్ చేయలేదు, టోర్నమెంట్ బాయ్కాట్ చేయలేదు, స్పోర్టివ్ స్పిరిట్గానే వ్యవహరించాం ఫీల్డ్కి సంబంధించినంత వరకు. కానీ మీతో షేక్ హ్యాండ్ మేము ఇవ్వలేము. కానీ ఇక్కడ ఇంకొక రీజన్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇండియా పాకిస్తాన్తో ఆడకపోతే కనుక పాకిస్తాన్ నేరుగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు పాకిస్తాన్ని కట్టడి చేయాలంటే ఇండియా ఆడక తప్పని పరిస్థితి అని ఉంటుంది. ఒలింపిక్స్ రీజన్ బిగ్గెస్ట్ రీజన్ అవుతుందా? ఇది బిగ్గెస్ట్ ఒలింపిక్స్ రీజన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ఆడకుండా ఇండియా మానేస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్లా అనుకుంటే ఒకవేళ ముందే టోర్నమెంటే మానేసేవాళ్ళు. ఓకే. వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు దీనివల్ల వాళ్ళకి విపరీతమైనటువంటి డబ్బు వచ్చేది. అయినా డబ్బు అనేది బీసీసీఐకి అసలు బాధరేషనే కాదు. ఓకే. వాళ్ళు ఉన్నటువంటి స్థితికి ఈ చిన్న టోర్నమెంట్లో ఆడకపోతే వచ్చే నష్టమేం లేదు. కానీ వాళ్ళు ఆడారు అంటే ఒక బిగ్గర్ స్కేల్లో ఒక పెద్ద ఫలితాన్ని ఆశించి మాత్రమే వాళ్ళు ఆడారు. ఓకే. ఇంటర్నేషనల్గా మన రేపు పొద్దున ఒలింపిక్ సభ్య దేశాలు అందరి ముందు కూడా నిలబెట్టి రేపు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా హోస్ట్ చేస్తే, అంటే పాకిస్తాన్ ఆ ఒలింపిక్స్కి రావాలనేది ఇండియా ఇది అనుకోవాలి. ఇట్ హ్యాస్ టు పార్టిసిపేట్. అంతేనా? అంతే కదా. పాకిస్తాన్ రాకపోతే మనం ఫ్రీగా మనం లోపలికి వెళ్ళిపోతాం. పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయకుండా ఉండదు. పాకిస్తాన్ మనం రానివ్వట్లేదు. పాకిస్తాన్ ఏమి ఇండియాని బ్యాన్ చేయలేదు కదా. ఓకే. ఓకే. మనం పాకిస్తాన్ మనం రానివ్వట్లేదు. ఇండియన్ టీంని మనం అక్కడికి పంపించట్లేదు కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా నిర్ణయం తీసుకున్నాం పాకిస్తాన్ అని పంపించాం అంటారు నామినల్గా. కానీ మనం ముందు మాట్లాడిన డబ్బు ప్రాధాన్యం అనేది కూడా ఎంత అది కూడా ప్రముఖ పాత్ర పోషించింది అంటారు కదా మీరే. అవును, కానీ ఈ విషయంలో డబ్బు పాత్ర కాదు అది నేనండి. ఈ విషయంలో ద గవర్నమెంట్ ఇప్పుడు ఈవెన్ బిఫోర్ ఇంత క్రితం జరిగినటువంటి అనేక టోర్నమెంట్స్, ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకోండి. ఓకే. ఏం చెప్పారు వాళ్ళు మనకి? బీసీసీఐ ఏం చెప్పింది ముందు? ద గవర్నమెంట్ ఈజ్ పర్సూయింగ్ ద ఇష్యూ.
ద థింగ్ ఈజ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరు చూస్తున్నారు. అకార్డింగ్ టు దేర్ డెసిషన్ బీసీసీఐ విల్ ఫాలో. ఇప్పుడు బీసీసీఐ ఏమీ నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు. ఇట్లాంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు బీసీసీఐ ఏ క్షణంలో నిర్ణయం తీసుకోలేదు. అఫ్ కోర్స్ ప్రభుత్వమే ముందుంటుంది. ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతే కదా. అకార్డింగ్ టు దట్ బీసీఐ హ్యాస్ టు ఫాలో. ఒకవేళ ఈ టోర్నమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశమే ఉండుంటే, ఇండియా పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని అనుకుని ఉంటే, ఇది వెరీ మచ్ బిఫోరే అయిపోయేది. ఓకే ఓకే. కొన్ని నెల రోజుల క్రితమే డెసిషన్ వచ్చేసేది. అంత వివాదం జరిగి దీని మీద సోషల్ మీడియాలో అంత జరిగి చర్చ జరిగి వెళ్తుందా వెళ్ళదా అసలు ఇండియా అనే చర్చ 2 నెలల క్రితమే జరిగినప్పుడు అప్పుడే దాని మీద గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఉండేది. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్తో ఆడుతుందని నేను అనుకుంటున్నా బేసికల్లీ. బికాస్ మనం వేరే దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు సౌహృదయంతో సోదరభావంతోనే ప్రవర్తించాం. మీరు అమానుషంగా మా మీద ప్రవర్తించారు. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు ప్రూవ్. రైట్. నిజానికి మేము టోర్నమెంట్ బాయ్కాట్ చేయాలి. సో ఆడడం మంచిది ఇండియన్ టీమ్ కి. ఆడడం వల్ల రెండు బెనిఫిట్స్. భవిష్యత్తులో రాబోయే ఒలింపిక్స్ అనుకున్నది నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మేము సహృదయతోనే ఉన్నాం, మీరు లేరు. ఓకే. దట్స్ వాట్ దే హ్యావ్ టు ప్రూవ్. ఓకే. మేము మీతో ఆడాం కానీ మీకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదంటే మీరు సహృదయతో లేరు కాబట్టి. ఓకే. మేము మిమ్మల్ని ఈ టోర్నమెంట్ బాయ్కాట్ చేసి ఉంటే ఇండియా టోర్నమెంట్ క్యాన్సిల్ అయిపోయి ఉండేది. సోనీకి ఏమొస్తుంది ఇది టెలికాస్ట్ చేసినందువల్ల? ఆఫ్ కోర్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆల్రెడీ ఇప్పటికే టికెట్ లేక చాలా పోయినాయి. ఎంత వ్యూవర్షిప్ ఉందనేది మామూలుగా హాట్స్టార్లో అయితే మీకు ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కనిపించేది. సోనీలో అది కనిపించదు కాబట్టి మనకు తెలియదు. ఆ వాడు మాత్రమే చెప్పాలి ఎంతమంది చూశారు అనేది. ఒకటి సోనీయే తప్పకుండా ఉంటే అసలు దాంట్లోంచి టెలికాస్ట్ రైట్సే లేకుండా టోర్నమెంట్ ఎట్లా నిర్వహించేవాళ్ళు అసలు? సో దీనివల్ల యూఏఈకి ఏం లాభం? దీనివల్ల కండక్ట్ చేసినందువల్ల కలిగే లాభం ఏంటి? సో కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాలి అని అంటారు. డెఫినెట్గా, వై నాట్? మేము సహృదయంతో ఆడాం బీసీసీఐ వైపు నుంచి. అంటే మనం ఇండియన్స్ ప్రత్యేకంగా ఇండియాలో వస్తున్న దీని గురించి బీసీసీఐ ఇస్ నథింగ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్. అంతే 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 ఇట్ యాక్ట్స్. మనం బీసీసీఐ తప్పు పట్టి ప్రయోజనం లేదు. అంతే కదా. బీసీసీఐ ప్రెసిడెంట్ అయినా ఇంకోటైనా అకార్డింగ్ టు దట్. ఒకవేళ ఐసీసీ ప్రెసిడెంట్గా ఒకవేళ జైశాల్ లేడు ఇంకొకరు ఎవరు ఉన్నారనుకోండి, అప్పుడు మనం జైశాన్ని నిందించే వాళ్ళం కాదు. అంతే కదా. జైషా ఎక్కడి వాడు, అమిత్ షా కొడుకు కాబట్టి మనం నిందిస్తున్నాం, మనం దాని మీద మాట్లాడుతున్నాం. కానీ అక్కడ వేరే వాడి ఉంటే మనం ఇది నాకు పొలిటిసైజ్ అవ్వడం వల్ల ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని నేను అనుకోవట్లా. లేదు, ఇది భారతీయుల ట్రూ ఇండియన్స్ భారతీయుల యొక్క మనస్థితి అదే. ఎగ్జాక్ట్లీ. మీరు పెద్దవాళ్ళ దాకా వెళ్ళక్కర్లేదండి. చిన్నపిల్లలు 9-10 తరగతి చదువుతున్న పిల్లలు, స్కూల్లో క్రికెట్ ఆడే పిల్లలు మేము ఏషియా కప్ చూడట్లేదని చెప్తున్నటువంటి సందర్భాలు. ఓకే ఓకే. మేము బాయ్కాట్ చేస్తున్నాం నాన్న, నేను చూడట్లేదు, మాకు ఇష్టం లేదు పాకిస్తాన్తో ఆడడం అంటే. పెద్దవాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి చిన్న 9వ తరగతి 8వ తరగతి పిల్లల దాకా ఇటువంటి స్థితి ఉందంటే పాకిస్తాన్ మన మీద చేసినటువంటి ఈ దౌర్జన్యం, ఈ భయంకర పాశవికమైనటువంటి దాడి ఏదైతే ఉందో అది ఎంతగా జనంలోకి చొచ్చుకుపోయింది, మనం ఎంతగా మన దేశాన్ని అభిమానిస్తున్నాం, పిల్లలు ఎంత దేశభక్తితో ఉన్నారు అనే దానికి దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ రైట్. దట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇది నా దేశానికి చనిపోయిన వీళ్ళకి అంకితం చేస్తున్న విజయాన్ని నేను ప్రకటించడం కూడా మరొక పాజిటివ్. ఎగ్జాక్ట్లీ ఇన్వైటింగ్. మేము మా దేశం తరఫున ఉన్నాం, మా ప్రజల తరఫున ఉన్నాం, అసూలు బాసినటువంటి మా సోదరుల తరఫున ఉన్నాం మేము అని చెప్పడం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కానీ లాంగ్ స్టాండింగ్లో ఉండేటటువంటి అనేక రకాల ఇష్యూస్ దృష్టి పెట్టుకుని గవర్నమెంట్ ఏదైతే ఆడడానికి అబ్జెక్షన్ చేయలేదు, ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చింది అనకూడదు, అబ్జెక్షన్ చేయలేదు ఆడడానికి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ టీమ్ ఈజ్ బిహేవింగ్. నా కన్సర్న్, నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఇండియా ఫైనల్ కూడా ఆడుతుంది. ఒకవేళ తప్పుకోదలుచుకుంటే ముందే తప్పుకునేది అనేది నా యొక్క ఉద్దేశం. ఒకవేళ ఇంకా ఇంతకంటే ప్రెషర్ బిల్డప్ అయినా కూడా, ఇంతకంటే బాయ్కాట్ నినాదం ఇంకా ముందుకు వెళ్ళినా కూడా ప్రస్తుతానికి దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు, బయటికి రాలేము అనే అభిప్రాయం నాకుంది. ఎందుకంటే బికాస్ మరి ఒకవేళ ఇలాంటి ఒక నిర్ణయం అయితే గనక దాన్ని ప్రభుత్వం కొంత నేరుగా ప్రధానమంత్రిలో లేకపోతే హోంమంత్రిలో చెప్పకపోయినా ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఆడాల్సి వచ్చిందో చెప్తే కొంత కన్విన్స్ ఇప్పుడు చెప్పకూడదు అంటారు. ఒక గవర్నమెంట్ తనంతట తానుగా పలానా రీజన్ వల్ల ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నాది తప్పుడు వ్యాఖ్యానం కిందే పరిగణించచ్చేమో రేపొద్దున మిమ్మల్ని. అంతే కదా మరి. ఓకే, ఆఫ్ కోర్స్ ఏకీభవించే వాళ్ళు ఏకీభవించిన వాళ్ళు లాంగ్ స్టాండింగ్ లో వాళ్ళకు ఉండేటటువంటి దృష్టి కోణంలో వాళ్ళు దాని నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా. మరి ఇన్నిసార్లు ఇండియా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ విషయం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉండదు?
మీరు చెప్పండి. ఆఫ్ కోర్స్ అందుకే వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. అది నిజం. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాళ్ళు మీరు ఆడడం చెప్పలేదు, కానీ వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు ఆడకూడదు అనుకుంటే వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తుండేవాళ్ళు. రైట్. కాబట్టి వాళ్ళు ఆడాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. చూద్దాం మరి. ఇట్ మే బి అంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇట్ మే బి ఏ రీజన్ ఫర్ ద గవర్నమెంట్ ఓకే టు మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఆడాలి, న్యూట్రల్ వెన్యూస్లో ఆడతాము అనే దాన్ని చెప్పదలుచుకుని ఉండొచ్చు. రైట్. చూద్దాం మరి. ఒకవేళ ఇదే నినాదం పెరిగితే ఇంకోటి ఏంటంటే ఎలాంటి నిర్ణయం? బీసీసీఐకి ఆర్థికమైన నష్టమే లేదు దీనివల్ల, కానీ అవతల ఈ హోస్ట్ కంట్రీ ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళకి, మిగిలినటువంటి టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది దీనివల్ల. నాట్ ఫర్ ఇండియా. అంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని మనం మన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆడాల్సిన అవసరం లేదు. లేదు. అందుకే దేర్ మైట్ బి సో మెనీ రీజన్స్ ఇంక్లూడింగ్ ఒలింపిక్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.